హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఇవాళ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ స్టార్ట్ కాబోతుంది. దానికోసం అఖిల్ అండ్ హారిక వచ్చారు. వాళ్ళని ఒక మానిటర్ రూమ్లో కూర్చోబెట్టి హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. తర్వాత వాళ్ళకి కొన్ని టెస్ట్లు పెట్టి ఎవరైతే అర్హులు అండ్ ఆ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే టికెట్ టు ఫినాలేకి కంటెండర్స్గా చేయమని చెప్పేసి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పారనమాట. సో ఫైనల్గా హౌస్ మేట్స్ అందరికీ వాళ్ళిద్దరు కలిసి గేమ్స్ పెడతారు, టాస్క్లు కొన్ని. ఎవరైతే చివరిగా టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అవుతారో వాళ్ళ మధ్య గేమ్ కానీ టాస్క్ కానీ పెట్టి అప్పుడు ఈసారి టికెట్ టు ఫినాలే ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. సో ఈసారి టికెట్ టు ఫినాలే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నిన్న నామినేషన్స్ చూస్తే ఓవరాల్గా అందరి బాగున్నాయి, కానీ ఒక 2 ప్లేసెస్లోనే కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. ఎక్కడ అంటే రోహిణి నబీల్ని చేస్తున్నప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఆయన కాన్వర్సేషన్స్ చూస్తుంటే రోహిణి చెప్పేలోపే నబీల్ దాన్ని అసలు మాట్లాడనివ్వకోకుండా ఖచ్చితంగా కట్టేసినట్టు ఏదో ఫన్నీగా వెకిలిగా అరుస్తూ తన నామినేషన్ పాయింట్స్ అసలు కంప్లీట్ కానివ్వకుండానే ఇంకా నబీల్ ఈ మధ్య కొత్త స్ట్రాటజీ ఏంటి అంటే నామినేషన్స్ పాయింట్స్ రాగానే అగో ఈగో అనుకుంటూ కొత్త మాటలు మాట్లాడుతూ ల్యాగ్ చేసేసి మెయిన్ పాయింట్స్ని పక్కకు తీసేసి కావాలి అనుకున్న నామినేషన్ని హీట్ లాగా సీరియస్గా జరగకోకుండా ఫన్నీలో అది ఇది మాట్లాడేసి సిల్లీ పాయింట్లు పట్టుకొని గట్టిగా వాటిని ఎక్కువసేపు సాగదీసి నామినేషన్ పక్కకు తిప్పేస్తున్నాడు నబీల్. ఇప్పటి వరకు కొన్ని బాగానే చేశాడు, కానీ ఇది రోహిణి విషయంలో చేసింది అయితే కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి గౌతమ్కి మిగతా వాళ్ళతో అయినవి అన్నీ బాగున్నాయి, బట్ ఒక ప్రేరణ విషయం దగ్గర వచ్చినప్పుడు మాత్రమే 2 పాయింట్ల దగ్గర గౌతమ్ది కూడా బాగాలేదనిపించింది. ఎలా అంటే జస్ట్ ప్రేరణ ఒకటే మాట అంది, నువ్వు నామినేషన్ షీల్డ్ ఇమ్యూనిటీ సంపాదించడానికి మాత్రమే డిజర్వ్ కాదు అని చెప్పింది. కానీ వెంటనే గౌతమ్ దాన్ని ఓకే నేను దేనికి డిజర్వ్ కాదా అని కొత్త మాట సృష్టించి ప్రేరణని బ్యాడ్ చేయాలనుకోవటం, అంటే అలాంటి మాట ఒకటి క్రియేట్ చేస్తే ఓకే నేను దేనికి డిజర్వ్ కాదు అనేసి అందే అన్నట్టు క్రియేట్ చేస్తే ఒక ఇంపాక్ట్ పడుతుందని అదొక మాట అయితే, ఇంకొక మాట జస్ట్ నువ్వు ఇరిటేటింగ్ చేస్తున్నావు గౌతమ్ అనేసి ప్రేరణ అంటది. దాన్ని కూడా గౌతమ్ కావాలని అమ్మ నేను ట్రిగ్గర్ చేయాలి అన్న పాయింట్లో మాట్లాడలేదు, కావాలంటే చెప్పు దండం పెడతా కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి అన్నాడు. అవేమీ ప్రేరణ అనలేదు, తను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తుంది. లేని మాటలు కొత్తగా సృష్టించి అక్కడ ప్రేరణని కావాలనే ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది క్లియర్గా తను చెప్పిన 2 మాటల్లో అర్థమైంది. ఆ 2 మాటలు ప్రేరణ అసలు అనలేదు, జస్ట్ ఇమ్యూనిటీ షీల్డ్కి మాత్రమే నువ్వు డిజర్వ్ కాదు అని అన్నది. దానికి నేను దేనికి డిజర్వ్ కాదా అనటం కానీ జస్ట్ నువ్వు ట్రిగ్గర్ చేస్తున్నావు అంటే అమ్మ నేను చేయట్లేదు కావాలంటే కాళ్ళు మొక్కి చెప్పనా అనటం కానీ ఇవన్నీ అన్నెసరీ డైలాగ్స్. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు దెబ్బకుని వచ్చి కాళ్ళు మొక్కు నన్ను ఇట్లా చేయ ఇట్లాంటి మాటలు ఎవరు అనరు. అవేంటంటే ఎక్స్ట్రా మాటలు మాట్లాడి అవతల వాళ్ళు కొంచెం బ్యాడ్ చేసే విషయాలు. ఈ ఒక్క 2 పాయింట్లే రోహిణి విషయం ఒకటి, గౌతమ్ విషయం ఒకటి, ఈ 2 కొంచెం వేరేగా వెళ్ళిపోయినాయి, నామినేషన్స్ని దాటి అనిపించింది తప్పితే మిగతా అన్ని టైంలో అందరూ నామినేషన్స్ పర్వాలేదు బాగానే చేశారనిపించింది. మిగతా నామినేషన్స్ కూడా గౌతమ్ బాగానే చేశాడు, ఒక ప్రేరణ విషయంలోనే ఈ ఎక్స్ట్రా మాటలు మాట్లాడినట్టు కనిపించింది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మీకు కూడా ఖచ్చితంగా ఇదే అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఓటింగ్ పొజిషన్స్ చూద్దామా. యాక్చువల్గా ఇప్పుడే ఓటింగ్ పొజిషన్స్ అప్డేట్ అయినాయి కాబట్టి కొంచెం పొజిషన్స్లో క్లమ్జీనెస్ అయితే ఉంది. సో ఇంకా పోను ముందుకెళ్లే కొద్దీ ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నదని మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దామా. మరి టాప్ 1లో గౌతమ్ ఉంటే 2nd పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, అండ్ 3rd పొజిషన్లో ప్రేరణ ఉంటే 4thలో విష్ణుప్రియ, తర్వాత టేస్టీ తేజ, అవినాష్ ఉండగా డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ నబీల్ ఉన్నారు. సో నబీల్ ఎక్కువ నామినేషన్స్ తప్పించుకోవడం కోసం చేసే ఇవన్నీ జనాలు చూస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ నబీల్కి పడుతూనే ఉంది. బట్ ఇప్పుడే ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి పొజిషన్స్ ఇలా ఉండొచ్చులే, కానీ ఇంకా ఓవరాల్గా ముందుకెళ్లే కొద్దీ పొజిషన్స్లో ఇంకా చేంజెస్ ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు టికెట్ టు ఫినాలే ఎవరు గెలవాలి అనుకుంటున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.